Ani, what's the question? Every year మీరు కూర్చొని మీ ఇంట్లో ఫ్యాన్ తో జరుపుకునే పూజ ఏంటి? నాకు సినిమా రిలీజ్ అయ్యే పూజ. సో ప్రతి రిలీజ్ ఫ్యామిలీతో కలిసి థియేటర్లో కూర్చొని జరుపుకుంటాను మీ అందరితో కలిసి. ఇంతకంటే పెద్ద ఫ్యామిలీ ఎవరికి ఉంటుంది? ఏం పేరు తమ్మి నీ పేరు? ఏం పేరు? ఎక్కడెక్కడ? Hello Nani, actually my question is for Nazria. Hi Nazria. Hi. Hi Nazria. Hi, hi. I'm a big fan of you. Thank you so much. What is your recent photo in your gallery? What is my reason? Photo in your gallery. Gallery. Recent photo in your gallery. In my gallery. I think it is today after I got ready, I took few pictures. Oh, you're looking so beautiful. Thank you. Sorry? You're looking so beautiful. Thank you. నాని అన్న నేను చాలా పెద్ద ఫ్యాన్ నీకు. థ్యాంక్ యూ బంగారం. పేరేంటి? మరి నేను మా అక్క నిన్ను చూడడానికి వచ్చాము. నేను నిన్ను చూడటానికి నేను వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చాను. పిక్చర్ ఇస్తావా? నువ్వు వైజాగ్లో పక్కన హాల్కి వచ్చావు. ఓకే ఒక్క పిక్చర్. పిక్చర్ వస్తున్నా. ఓకే మళ్ళీ ఇప్పుడు అందరూ ఫోటోలు అడిగారంటే మనకి ఈ ఫంక్షన్ జరగదు. ఇంకా చెప్తున్నా, అది అయిపోయి ఆ వాట అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ వేరేది ఉండాలి. ఇంకా ఊత అడగాలి. హలో ఏ ఒక్క నిమిషం తమ్మి. అభిమానం ఎక్కువైతే అట్లనే ఉంటుంది, ఏమనుకోకండి. కానీ నాని అన్న స్టేజ్ల మీద ఇలా వస్తుంటే ఈ మధ్య బాగా టెన్షన్ అయిపోతుంది. అందరూ ఇదంతా మన ఆర్గనైజేషన్ అనుకుంటున్నారు. సో నాని అన్న. డేంజరస్. అన్న ఇక్కడ సుధీర్ అన్న ఇక్కడ. హాయ్ అన్న. హాయ్. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిగా నాకు ఎప్పటి నుంచో ఒక కోరుకుంది, మీతో స్టేజ్ మీదకి వచ్చి ఫోటో తీసుకునే అవకాశం ఉందా? ఇక్కడ రిస్ట్రిక్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక పని చేస్తా, నేను మీ అందరితో ఫోటో దిగుతా, అయిపోద్ది ఒక పని. ఓకే, కమ్ జాయిన్. వీడియో తీస్తున్నా, కాల్ చేయాలి. థ్యాంక్ యూ వైజాగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ నాని గారు చెప్పండి. మా అందరి కోసం ఇక్కడ ఉన్న వాళ్ళందరి తరపున ఒకటి అడుగుతా. ఆ. ఒక డైలాగ్ చతుర్సాగర పరిమితం కానీ లేకపోతే ఫ్లైట్లో చెప్పారు కదా, ఏ కాలిఫోర్నియా వాట్ ఈస్ దిస్ రెయిన్ యా అని. ఆ డైలాగ్ కానీ మీ ఇష్టం, ఏదైనా పర్లేదు మా కోసం. నాకే గుర్తులేదు, చల్లలేదు. హలో, నేను కాలిఫోర్నియా నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ వర్షాలు ఏంట్రా బాబు, ఓ మై గాడ్ అని ఒక్కసారి స్టైలిష్గా మాట్లాడాను. యా, నెక్స్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు? మైక్ పాస్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ యా. మ్యామ్, దిస్ ఈజ్ చిట్టి. దిస్ ఈజ్ ఫర్ నాని. వీ ఆర్ లవ్ యూ నాని అన్న. దిస్ ఈజ్ ఫర్ నజరియా. ఓకే. Yes, I can't see you. నజరియా, here. Hi sister. Hi sister. Okay. Rajarani sister. Brother. Yeah. Okay. This is my question. You got a huge following after Nani. Rajarani. You stole lot of hearts also here in Telugu. But why you took so much time to launch directly into Telugu? So please, thereafter you have to continue to do Telugu films for fans like me and huge fans following towards you.
We all love you, Nazria. Oh my And we all God. love you, Fahad also. I love you guys. I love you guys more. Actually, after Raja Rani, this just felt like the correct film. This is the correct film for me to do. For my first Telugu film. Yes, I will continue doing Telugu films. నజ్రియాకి ఫస్ట్ తెలుగు ఫిల్మ్ అండ్ ఈ సినిమాకి ఆవిడ డబ్బింగ్ కూడా చెప్పేశారంటే ఆవిడ మన తెలుగు ఆడపడచండి. సో తర్వాత బోల్డ్ అన్ని సినిమాలు వస్తాయి. అండ్ యా ఇటువైపు అమ్మాయిలు ఎవరైనా క్వశ్చన్ అక్కడ ఓకే చెప్పు అన్నా బిగ్ ఫ్యాన్ అన్న. పేరేంటి? బాను బాను బాలు. బాను ఎస్ అన్న. చెప్పాలి అన్న దసరా మూవీ గురించి ఒక్క వర్డ్, దసరా ఒక లైన్ డిస్క్రైబ్ చేస్తారు. దసరా ఇప్పుడు దాకా చూసిన సినిమాలు, నా సినిమాలన్నిటికీ ఇది 2 రెట్లు ఉంటుంది, అది 4 రెట్లు ఉంటుంది. ఫిక్స్ అయిపోయింది అంతే. లవ్ యూ టూ. థ్యాంక్ యూ. నాని గారు, ఐఎమ్ రియల్లీ a huge fan of you sir. నజ్రియా గారు మీరు కూడా. నాని గారు I have a question for you. సుందరం గారు చాలా అమాయకుడిలా కనిపిస్తున్నాడు. సో అతనికి మీ సజెషన్ ఏంటి? సుందరం గారు చాలా అమాయకుడిలా కనిపిస్తున్నారు కదా టీజర్ లో అండ్ ట్రైలర్ లో. సో మీ సజెషన్ తనకి ఏంటి? యాస్ నాని గారు మీరు ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? సుందర్కి సజెషన్స్ ఏమేమో మీ అందరికి సజెషన్ ఇస్తా. మీరందరూ మాత్రం సుందర్ని ఫాలో అవ్వకండి. సినిమా చూసిన తర్వాత వాడు చాలా అమాయకంగా కనపడే అది డీప్ అన్నమాట. ఇంకా తర్వాత అంటే నేను చెప్పను. అంటే అంటే నజ్రియా గారు హౌస్ ఓరియో, హౌస్ ఓరియో. I am so good. Look at this energy. హౌస్ ఓరియో, ఓరియో. హౌస్ ఓరియో, హౌస్ ఓరియో, ఓరియో. Oreo, oh my God, he must be missing me now. I love you so much. I love you too. Thank you. హాయ్ నాని అన్న, ఇక్కడ ఆపోజిట్. వన్ హగ్. లాస్ట్ 2 క్వశ్చన్స్ అండి. లాస్ట్ 2 క్వశ్చన్స్. అమ్మాయిల వైపు పాస్ చేయండి మైక్ ప్లీజ్. యా హలో నాని గారు. హాయ్. నా పేరు ధరణి. ధరణి. మీ పోస్టర్ చూసి దసరా నేను షాక్ అయ్యాను. దసరాలో ధరణి అందరూ ఏడిపించారు. అది అబ్బాయి పేరు నువ్వు ఎందుకు పెట్టుకున్నావని. అది అబ్బాయి పేరు కదా నువ్వెందుకు పెట్టుకున్నావని. ధరణి అంటే భూమి. అవును అదే భూమి. చెప్పాను. ఇంకా అది అమ్మాయి పేరు అవ్వచ్చు, అబ్బాయి పేరు అవ్వచ్చు, Yes, నీ పేరు అవ్వచ్చు, నా పేరు అవ్వచ్చు. అంతే. వన్ మినిట్ క్వశ్చన్. నాగండి. నానిగారు, యా నానిగారు, వాట్స్ ద క్వశ్చన్? అంజు గారి గురించి ఏం చెప్పి ఒప్పించారు మీ ఇంట్లో? నేను ఏం చెప్పి ఒప్పించానా? సుందర్ గారు ఏమేమి చెప్పి ఒప్పించాడో అందులో ఒక 20% మాత్రమే చెప్పాల్సి వచ్చింది నాకు. వాడు ఎన్ని అబద్ధాలు చెప్పాడో చూడాలంటే మీరు జూన్ 10th సినిమా చూడాల్సింది. ఆల్ రైట్. యా వన్ లాస్ట్ క్వశ్చన్ అండి ప్లీజ్ గో అహెడ్. నమస్తే నాని గారు. హాయ్ నమస్తే. యా ట్రైలర్ మీరు మాతో కలిసి లాంచ్ చేశారు కదా. మూవీ మాతో కలిసి చూస్తారా? రిలీజ్ రోజు హైదరాబాద్లో ఉంటానేమో, సక్సెస్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి మీ అందరితో కలిసి ఓకేనా? డీల్. నాని ఒక్క ఫోటో ప్లీజ్. తప్పకుండా వెళ్ళేటప్పుడు ట్రై చేద్దాం, చూద్దాం పరిస్థితులు బట్టి. ఆ బుజ్జి ఇంకొక ఆగుండ్రా. ఫోటేష్ నాని వైజాగ్ అమ్మాయిల కోసం ఏమనుకుంటున్నావు? వైజాగ్ అమ్మాయిలందరి కోసం ఏదో ఒకటి చెప్పు. వైజాగ్ అమ్మాయిలందరి కోసం ఏమైనా నాని చెప్పాలా? గారు ఇక్కడ భార్గవి హియర్. సార్ మీకోసం మీ మూవీలోంచి ఈ డైలాగ్ ఒకటి చెప్తాం అనుకుంటున్నాను. మీరు మా వైపు చూసి నవ్వితే ఇక్కడ ఉన్న లైట్లన్నీ ఆపేసుకోవాలి సార్. నవ్వేసా ఫుల్గా.
థ్యాంక్ యూ సో మచ్. అండ్ వైజాగ్ అమ్మాయిల గురించి నేను ఏం చెప్తాను చెప్పండి, నన్ను చూస్తున్నారు కదా, హార్ట్ఫుల్ గా వైజాగ్ నవ్వేశారు, అమ్మాయి ఎఫెక్ట్ ఇదంతా. హార్ట్ఫుల్ గా నవ్వేశారు నానిగారు. సో నానిగారు, బిఫోర్ యూ టాక్, ప్రొడ్యూసర్ రవిశంకర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. ఇంత చక్కటి సినిమాని మన ముందు ప్రెజెంట్ చేస్తున్నారంటే ప్రొడ్యూసర్స్ కృషి. అక్కడ గట్టిగా చప్పట్లు కొట్టాలి ఫర్ రవిశంకర్ గారు ప్లీజ్. అందరూ మీ ముగ్గురు దగ్గరికి వస్తే ఒక గ్రూప్ ఫోటో ఫర్ మీడియా అండి ప్లీజ్. రిక్వెస్టింగ్ ఆల్ 3 of you to come forward. ముందుగా రవిశంకర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. నాకు ఇక్కడికి వైజాగ్ రాగానే ఐఎమ్ ఆల్సో ఏ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. కాలేజ్ డేస్ అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు బీ ప్రజెంట్ హియర్ ఇన్ వైజాగ్. ఎన్నిసార్లు వచ్చినా అన్నిసార్లు అంతే ఆనందంగా ఉంటుంది. అలాగే దిస్ ఈజ్ సంథింగ్ పర్సనల్. కమింగ్ టు అవర్ ఫిలిం అంటే సుందరానికి, జూన్ 10న అంటే సుందరానికి ఒక విశ్వరూపమైన పర్ఫార్మెన్సులు నాని గారు, నజరియా గారు, నరేష్ గారు, నదియా గారు అందరూ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్తో మిమ్మల్ని అందరిని చాలా 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 నవ్వించి మెప్పించి చాలా చాలా ఆనందపజేస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే ఈ సీజన్ బిగిన్లో మనం ఈ సీజను భీమ్లా నాయక్తో బిగిన్ చేసాం. అలాగే మళ్ళీ అంటే సుందరానితో కాలేజీలు స్కూళ్ళు తెరిసే లోపల అంటే సుందరానితో క్లోజ్ చేస్తున్నాం. అలాగే ఆ తర్వాత కూడా చాలా మంచి సినిమాలు వస్తున్నాయి. విరాట్ పర్వం కానీ ఇంకా వరుసనే. ఇక ఈ సినిమా సీజన్ అయితే క్లోజ్ అవ్వదు, కానీ ఈ ఎగ్జామ్స్ అయిపోయినాక సమ్మర్ హాలిడేస్ జూన్ 13న స్కూల్స్ అండ్ కాలేజ్ ఓపెన్ లోపల మా సినిమా జూన్ 10న మీరు హ్యాపీగా నవ్వేసుకుని హ్యాపీగా చూసి కాలేజ్ అండ్ స్కూల్స్కి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అదైతే మా ప్రామిస్. ఎక్స్ట్రాడినరీ సినిమా చూడబోతున్నాం జూన్ 10న. ఐ థ్యాంక్ ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ, ఎస్పెషలీ అవర్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గారు, వివేక్ సాగర్ గారు, లతా గారు, మా బొమ్మిరెడ్డి డిఓపి గారు, నికేత్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చాలా చాలా పర్సనల్గా థ్యాంక్స్ చెప్తా. ఇలాంటి అద్భుతమైన సినిమా మా మైత్రి మూవీ మేకర్స్కి ఇచ్చినందుకు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. అలాగే టు స్పెషల్లీ మెన్షన్ అబౌట్ మా హీరో నాని గారు. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. నాకు ఎప్పుడు ఆయన చూసిన ఒక ఎగ్జాంపుల్ గుర్తుకొస్తుంది. మేము గ్యాంగ్ లీడర్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నాని గారు రోజు సెట్లోకి వస్తుంటే విష్ చేస్తూ ఉండేవాళ్ళం. అప్పుడే జెర్సీ రిలీజ్ అయింది. ఆ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ చూసినాక రోజు సెట్కి వస్తే రోజు ఆయన హగ్ చేసుకుని అలా విష్ చేస్తూ ఉండేవాళ్ళం. అలాగే ఆయన జెర్సీ సినిమాలో ఒక డైలాగ్ చెప్పాలనిపిస్తుంది ఈ సినిమా చూసినాక. మేము ఆల్రెడీ చూసాం కాబట్టి. ఎన్నిసార్లు నాని గారు యాక్షన్ కానీ నాని గారు ఇలా ఉంటారు ఇలా చేస్తారు అని ఎన్నిసార్లు అనుకున్నా హీ ఆల్వేస్ ప్రూవ్డ్ అస్ రాంగ్. మరొక్కసారి ఈ సినిమాలో మీరు చూసినాక అదే చెప్తారు, ఏంటి ఈ పర్ఫార్మెన్స్ ఏంటి ఇదేంటని. అలాగే మా హీరోయిన్ నజరియా గారిని ఎంతోమంది 2-3 years 5 years నుంచి ఆ రాజారాణి, బెంగళూరు డేస్ అన్నిటికా నుంచి ఎంతోమంది ట్రై చేస్తే అవ్వంది. వీఆర్ సో లక్కీ ఈ సినిమాకి నజరియా గారు హీరోయిన్గా ఒప్పుకున్నందుకు. అలాగే వీళ్ళకి ఒక చిన్న ఒక ఇది ఉంది, చరిత్ర ఉంది. వీళ్ళ హస్బెండ్ పేరు ఫగత్ ఫాజిల్ గారు. ఆయన్ని ఫస్ట్ మేమే ఇంట్రడ్యూస్ చేసాం పుష్పలో. అలాగే నజరియా గారిని అంటే సుందరాలకు ఇంట్రడ్యూస్ చేసాం. కాకపోతే త్రూఅవుట్ ఇండియా వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్స్ అనే త్రూఅవుట్ ఇండియా ఓన్లీ దిస్ ఫ్యామిలీ విల్ బి, ఈ ఒక్క ఫ్యామిలీయే మనం చూస్తాం అనుకుంటున్నాను. అలాగే సరే, ఎనీహౌ ఐ థ్యాంక్ వన్ అండ్ ఆల్ వైజాగ్ పీపుల్. థ్యాంక్స్ ఎ లాట్. మేక్ అంటే సుందరానికి a big success. Again we'll celebrate our success function here. Thanks a lot. Thank you.
రవిశంకర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇండస్ట్రీకి ఎన్నో ఎవర్ గ్రీన్ హిట్స్ ఇచ్చారు, ఎప్పటికీ గుర్తుండిపోయే బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చారు. ఈ సినిమా కూడా మీకు అంతే పెద్ద హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు నాని గారికి అండ్ నజ్రియా గారికి ఇక్కడ రిక్విత అండ్ రుత్విక ఇద్దరు ఒక ప్రజెంట్ చేయడానికి వచ్చారు. ప్లీజ్. రుత్విక 6th స్టాండర్డ్, రిక్విత ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇద్దరు కూడా స్పెషల్గా గిఫ్ట్ని చేయడం జరిగింది నాని గారి కోసం అండ్ నజ్రియా కోసం. యా, ఒక ఫోటో ఆపర్చునిటీ ప్లీజ్. ఓకే, ఇప్పుడు మనకు అంటే హార్ట్లో ఆల్రెడీగా నాని సార్కు స్థానం ఇచ్చేసినాం కాబట్టి మన కార్జంలో ఉన్న 40 ఎవరు ఇప్పుడు నజ్రియాజీ ఆఫ్కా 2 वर्ड्स अच्छा वर्ड्स दे दो. అందరికీ నమస్కారం. Good evening everyone. I'm so happy to be here today. I've heard so much about Vizag from everyone, especially Anju, Nani's wife. She's from Vizag. I've heard about how you guys love cinema. I've heard about how crazy this energy is, and it was worth the wait. It's just amazing. And I think in the last 1 year, the most satisfying thing has been doing my first Telugu film for me, dubbing for my first Telugu film. And third, I think, is coming to Vizag. I've heard so much about this and this energy. It's amazing. I'd like to thank a lot of people today, but let me keep it short and start with Maitri. Naveen sir is not here today, Ravi sir and Naveen sir. This wouldn't have been such a smooth journey without you guys. It was amazing. Vivek, I loved I loved shooting with you every other day. Every other day was a great experience. Niket, thank you for making us look so beautiful and tell this story so amazingly. Lata, Pallavi, all of you all, the whole AD team, thank you so much. Last but not the least, Nani, thank you so much. He never listens to me. Thank you, Nani. This whole journey wouldn't have been so memorable without you. You have been the greatest co-actor that I've had. Thank you so much. And thank you. Last, finally, and last but not the least, thank you so much guys for this love. This is my first Telugu film, and the amount of love and encouragement you guys show me every day. I promise I'll do more Telugu films. I promise to do a good job. I promise to keep you all happy. Thank you so much. So see you all June 10th in theaters now. Thank you. థ్యాంక్ యూ నజ్రియా జీ, అచ్చా బాత్ కియా. కీకలు ఈలల మా నడుమ ఏం వినబడతలేదు, మళ్ళీ చూడాలంటే యూట్యూబ్లో చూసుకోవాల్సిందే క్లియారిటీగా. వాళ్ళేమన్నారు మనమేమన్నారు. అయితే జీవీఎంసీ ఇక్కడ జీవీఎంసీ ఈ జూన్ నెలల మన 10th అంటే సుందరానికి వస్తుంది కదా, ఇదొకటి. అయితే జూన్ 5th నాడు జీవీఎంసీ వాళ్ళు ఒకటి ప్లాస్టిక్ నిషేధం చేస్తున్నారు. నో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఇక్కడ ప్లాస్టిక్ వాడబడదు, ఇది కూడా అవుతున్నది. అది చెప్పిన జీవీఎంసీ వాళ్ళు. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు అంటే అంటే ఎవరిని పిలవమంటారు? ఆల్ రైట్, న్యాచురల్ స్టార్ నాని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి ప్లీజ్. సార్ మీరు మాట్లాడే ముంగట ఒకటి ఊఫ్ కోసం ఆవకాయ ఘాటు
నాని అన్న నాటు నాటా వైజాగ్ వచ్చామన్న సంగతి అర్థమైపోయింది అందరికీ. స్టేజ్ మీద ఎవరిని చూసినా సరే. థ్యాంక్ యూ. మరి ఇంత ఎంకరేజ్మెంట్ ఇచ్చేస్తే ఇంకా 2 రోజులకి ఒకసారి వచ్చేస్తాను చెప్తున్నా. ఈరోజు వైజాగ్ ఎవరు వచ్చారు? అల్లుడు వచ్చాడు. అల్లుడు వచ్చినప్పుడు సాధారణంగా అల్లుడికి మర్యాదలు జరుగుతాయి, విందు భోజనాలు పెడతారు. కానీ ఈ జూన్ 10కి అల్లుడే మీకు విందు భోజనం పెడతాడు. నాకు మామూలుగా మేము మా రిలీజ్ ముందు ఏదైనా ఒక ఫంక్షన్లో మంచి సినిమా తీసామని మాత్రమే మేము చెప్పగలుగుతాం. బ్లాక్ బస్టర్ని చేసేది మీరు. కానీ ఈసారి చెప్తున్నా, బ్లాక్ బస్టర్ మేము తీసాం. ఇంకా దాన్ని ఎక్కడికి తీసుకెళ్తారో మీ ఇష్టం. జూన్ 10th నుంచి అంటే సుందరానికి మీది. మామూలుగా థియేటర్లో ఒక రిలీజ్ రోజు మనందరికీ బాగా అడ్రినలిన్ ఇచ్చేది, మనందరికీ ఒక ఎక్సైట్మెంట్ ఇచ్చేవి మూడు విషయాలు. ఏ సినిమాకైనా సరే బ్లాక్ బస్టర్ అవడానికి ఉపయోగపడేవి. ఒకటి యాక్షన్, రెండోది హ్యూమర్, మూడోది ఇమోషన్. అయితే ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో మనకు కావాల్సినంత యాక్షన్ దక్కింది. హ్యూమర్ ఇంకా ఇమోషన్ కోసం చాలా ఆకలి మీద ఉన్నాం. మీ కడుపు నిండా మీకు ఎంత కావాలంటే అంత జూన్ 10 థియేటర్లో దొరుకుతుంది అంటే సుందరానికి థియేటర్స్లో. ఇట్ ఈస్ మై ప్రామిస్. అండ్ ఎప్పుడు వచ్చినా సరే మీలో ఒకటిగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను ట్రీట్ చేస్తున్నందుకు వైజాగ్ ప్రేక్షకులందరికీ వైజాగ్ ప్రేక్షకులందరికీ ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను. ఈ జూన్ 10th ఐ ప్రామిస్ యూ వీ విల్ సెలబ్రేట్ ఇన్ థియేటర్స్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ తీసాం. అండ్ మీరందరికీ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా ఎవ్రీ సీన్ ఎంజాయ్ చేస్తారు. మనకి ఇందాక నేను హోటల్లో చూస్తుంటే బీచ్ కనబడుతుంది, అలలు ఒకదాని తర్వాత వెనక ఒకటి వస్తూనే ఉంది. మీరు సినిమా చూస్తున్నంతసేపు మీకు నచ్చే సీన్స్, మీకు కావాల్సిన ఇమోషన్, మీకు కావాల్సిన హ్యూమర్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది మన వైజాగ్లో సముద్రంలాగా. అండ్ నా టీం అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళందరూ ఈరోజు లేరు, ప్రొడ్యూసర్స్ మాత్రమే ఉన్నారు. సో వాళ్ళందరినీ తర్వాత సేవ్ చేసుకుంటాను. మైత్రి మూవీ మేకర్స్కి నాకు ఇది 2వ సినిమా. థ్యాంక్ యూ. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అ వెరీ మెమరబుల్ ఫిలిం. రవి గారు, మనకి ఈ సినిమా తర్వాత మనం ఏం చేయాలన్నది కొంచెం జాగ్రత్తగా ఆచితూచి చేయాలి. ఎందుకంటే అంటే మించిన సినిమా చేయాలి మనం. అండ్ చేస్తాం, నమ్ముతున్నాను. అండ్ ఫ్యూచర్లో తెలుగు సినిమాని ఒక ఊపైపోయే హీరోయిన్ మన సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతుంది తెలుగులో. హలో, యూ ఆల్సో డోంట్ లిసన్. నేను విన్నాను చెప్పింది కదా ఇందాక. సో థ్యాంక్ యూ నజ్రియా ఫర్ సెలెక్టింగ్ అంటే సుందరానికి టు డెబ్యూ ఇన్ తెలుగు. అండ్ లీలా క్యారెక్టర్లో తన్ని తప్పితే ఇంకెవరిని ఊహించుకోలేరు. ఇంకా ఎన్నో రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం 8 రోజుల దూరంలో ఉన్నాం. మీ అందరితో కలిసి ఎప్పుడెప్పుడు సినిమా చూస్తానా అని ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. అండ్ ఇందాక చెప్పినట్టు రిలీజ్ తర్వాత సూపర్ డూపర్ సక్సెస్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి మీ అందరితో సినిమా కలిసి చూడాలని ఉంది. ఓకే కదా? థ్యాంక్ యూ సో మచ్. జూన్ 10th రోజు మన సత్తి షర్ట్ చూసారు కదా, తడిసిపోయింది. జూన్ 10th థియేటర్లో అరిచి నవ్వి అందరి షర్ట్లు అలా తడిసిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వైజాగ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.